Hi, welcome to Neat Masti. Myself, a second year MBBS student from KMC. Let's come to the video. మీకు ఈ వీడియోలో ఈ యొక్క స్టేట్ ర్యాంక్స్ ఎప్పుడు వస్తాయి, బోత్ ఆంధ్ర మరియు తెలంగాణ ఏ డేట్స్లో వచ్చే ఛాన్స్ ఉంది అనేది చెప్తాను. ఇప్పుడు ఈ వీడియోలో ఏయూ రీజన్లో ప్రీవియస్ ఇయర్ ఎంత మీకు ఫస్ట్ రిలీజ్ చేస్తే ఏపీ డిస్ప్లే లిస్ట్లో ఏయూ రీజన్లో ఎంత ర్యాంక్ వద్ద ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ ఉన్నది, ఇయర్ ఎంత ఉండొచ్చు అనేది క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్లీ ఈ ఇయర్ బోత్ ఆంధ్ర మరియు తెలంగాణలో స్టేట్ ర్యాంక్స్ ఎప్పుడు వస్తాయంటే ఇంకొక 10 days పట్టవచ్చు. జూలై 12th నుంచి 15th మధ్య వచ్చే మేజర్ ఛాన్సెస్ ఉన్నవి. అంతవరకు రావడానికి కొంచెం ఛాన్స్ తక్కువగానే ఉంది. ఎందుకంటే ఎన్టీఏ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ ఎంసీసీకి వెళ్ళాలి. ఎంసీసీ దగ్గర నుంచి మళ్ళీ యొక్క రెస్పెక్టివ్ స్టేట్స్ నుంచి కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ ఇన్ఫర్మేషన్. వాటిని ఒక మెరిట్ ఆర్డర్లో ఎవరైతే ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి ఈ యొక్క ఇంటర్మీడియట్ పాస్ అయ్యారో వాళ్ళకి సపరేట్గా, తెలంగాణ స్టేట్ నుంచి ఇంటర్మీడియట్ పాస్ అయ్యారో వాళ్ళకి సపరేట్గా ఇస్తారు. ఈ వీడియోలో నేను ప్రీవియస్ ఇయర్ ఈ యొక్క ఎంత కట్ ఆఫ్ ఉంది, ఆ యొక్క కట్ ఆఫ్ మార్కులకి ఈ యొక్క ఫస్ట్ వచ్చిన ఏపీ డిస్ప్లే లిస్ట్లో ఎంత ర్యాంక్ వద్ద ఉంది అనేది కట్ ఆఫ్ చూపిస్తాను. చూడండి ప్రీవియస్ ఇయర్ది. ఈ ఇయర్కి ఏమైనా చేంజ్ ఉంటుందా, తగ్గుతుందా, ఆ యొక్క ర్యాంక్స్ లేదా ఇంక్రీజ్ అవుతాయా అనేది చెప్తాను. వీడియో చివరి వరకు చూడండి. నా నెక్స్ట్ వీడియోలో ఎస్వీ రీజన్ చూపిస్తాను. అవన్నీ మిస్ అవ్వకూడదని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా రిగార్డింగ్ కౌన్సిలింగ్ ఇష్యూస్ కాంటాక్ట్ us at ఇన్స్టాగ్రామ్లో మెడికో మస్తీ అని సెర్చ్ చేయండి. అరౌండ్ 3600 ఫాలోవర్స్ ఉన్నారు. మీరు కూడా ఫాలో అయ్యి సపోర్ట్ చేయండి. మంచి ఎంబీబీఎస్ మీమ్ కంటెంట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. లెట్స్ కమ్ టు ద వీడియో. ఇది మెయిన్లీ ఏయూ రీజన్. మీరు ఏయూ రీజన్ స్టూడెంట్స్ యాజ్ కంపేర్ టు ఎస్వీ రీజన్ మీకు ఎప్పుడైనా కట్ ఆఫ్ ఎక్కువగానే ఉంటుంది. ఈ ఇయర్ కూడా మీకు ఎక్కువగానే ఉంటుంది. ఇంకా ఈ ఇయర్ యాజ్ కంపేర్ టు ప్రీవియస్ ఇయర్ మీకు మెడికల్ కాలేజెస్ తక్కువ వచ్చాయి. ప్రీవియస్ ఇయర్ అయితే ఎక్కువ న్యూ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ వచ్చాయి. ఇయర్ ఓన్లీ 1 న్యూ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వస్తుంది యాజ్ కంపేర్ టు ఎస్వీ. కాబట్టి మీకు ఎలాగైనా ఎస్వీ రీజన్ కన్నా ఏయూ రీజన్ కట్ ఆఫ్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మీకు స్క్రీన్ పైన కనబడుతున్న ఏయూ రీజన్ 2023 లాస్ట్ రౌండ్ కట్ ఆఫ్. ఈ కట్ ఆఫ్కి స్టేట్ ర్యాంక్ అంటే ఫస్ట్ వచ్చిన డిస్ప్లే లిస్ట్లో మీకు ఒకసారి స్టేట్ ర్యాంక్స్కి డిస్ప్లే లిస్ట్కి డిఫరెన్స్ చెప్తాను. డిస్ప్లే లిస్ట్ అంటే మీకు ఫస్ట్ రిలీజ్ చేసేదాన్ని డిస్ప్లే లిస్ట్ అంటారు. స్టేట్ ర్యాంక్స్ ఎప్పుడు వస్తాయంటే మీరు అప్లై చేసిన తర్వాత మీ డాక్యుమెంట్స్ వెరిఫై చేసి మీరు అప్లికేషన్ చేసిన తర్వాత మీరు లోకలా, నాన్ లోకలా, ఎస్వీయూ, ఏయూ అన్ని డివైడ్ చేసిన తర్వాత మీకు మెరిట్ లిస్ట్ మీ సబ్ కేటగిరీ బీసీఏ, బీసీబీతో సహా ఇస్తారు. ఇప్పుడు జస్ట్ ఓబీసీ ఆర్ ఓసీ ఆర్ ఎస్సీ ఎస్టీ అని ఇచ్చేసి మీకు ఒక మెరిట్ ఆర్డర్లో ఏపీ స్టేట్ నుంచి ఇంటర్మీడియట్ పాస్ అయిన వారి లిస్ట్ని డిస్ప్లే లిస్ట్ అంటారు. నేను ఈ డిస్ప్లే లిస్ట్లో ప్రీవియస్ ఇయర్ ఓపెన్ కేటగిరీకి 551 మార్క్స్ వస్తే అదే డిస్ప్లే లిస్ట్ ర్యాంక్ అయితే 2370. ఇలా మీకు బీసీఏ 4490, బీసీబీ 4550, బీసీసీ 4342, బీసీడీ 3011, బీసీఈ 6729, ఎస్సీ 6989, ఎస్టీ 9550. ఈ యొక్క ర్యాంకు లోపల ఉంటే మీరు సేఫ్ సైడ్. మీరు ఎటువంటి విధంగా భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఆల్మోస్ట్ సేఫ్ సైడ్ ఉన్నట్లే. ఇంకా ఒకవేళ దీనికన్నా ఒక 100 to 100 అబోవ్ ఉన్న స్టూడెంట్స్ మెయిన్లీ మీరు బార్డర్లో ఉండే ఛాన్స్ ఉంటుంది. ఈ ఇయర్ చాలా సీట్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి. కానీ యాజ్ కంపేర్ టు ప్రీవియస్ ఇయర్ మనకి ఈ ఇయర్ ఆల్ ఇండియా కోటాలో ఎయిమ్స్ కానీ బెస్ట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ అదర్ స్టేట్స్లో జాయిన్ అయ్యే స్టూడెంట్స్ చాలా డిక్రీస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఒకసారి గమనించినప్పుడు ఎయిమ్స్ కాలేజెస్ ప్రీవియస్ ఇయర్ 660, 650స్లో మంచి ఎయిమ్స్ కాలేజెస్ వచ్చేవి. ఈ ఇయర్ అదే ఒక మంచి ఎయిమ్స్ మెడికల్ కాలేజ్ ఒక స్టూడెంట్కి రావాలంటే 680స్లో ఉంటే తప్పక వచ్చే ఛాన్స్ కనపడట్లేదు ఆల్ ఇండియా ర్యాంక్స్లో కంపేర్ చేసినప్పుడు. ఎందుకంటే ఆల్ ఇండియా కోటా కట్ ఆఫ్ ఓన్లీ బేస్డ్ ఆన్ ఆల్ ఇండియా ర్యాంక్స్. అంటే స్టేట్స్ కట్ ఆఫ్ అంటే స్టేట్లో పర్ఫార్మెన్స్ని బట్టి ఉంటుంది. కానీ మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ మరియు తెలంగాణ స్టేట్లో కూడా బాగానే పర్ఫామ్ చేశారు. మనకి ఇన్స్టిట్యూషన్స్ నుంచి వస్తున్న ర్యాంక్స్ చూస్తుంటే చాలామంది స్టూడెంట్స్ 600 అబోవ్ కూడా స్కోర్ చేశారు. ఇప్పటికైతే ఈ యొక్క ర్యాంక్స్ మీకు స్క్రీన్ పైన కనపడుతున్న ర్యాంక్స్కి మీరు లోపల ఉంటే మీకు సేఫ్ సైడ్లో ఉన్నట్లే. ఒకవేళ వీటికి ఒక 100 ఉన్నా మీరు వచ్చే ఛాన్స్ ఉంటుంది 100+ వరకు. ఎందుకంటే ఈ యొక్క ఇంక్రీజ్ అయిన ఒక మెడికల్ కాలేజ్ ఇంక్రీజ్ అయింది. దానికి పోను ఇంకా మనకి తెలంగాణ స్టేట్లో మనకి ఇయర్ సీట్స్ ఇస్తారా లేదా ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి క్లారిటీ లేదు. ఇది జూలై 6th తర్వాత తెలుస్తుంది. బోత్ స్టేట్ గవర్నమెంట్స్ డిస్కస్ చేస్తారంట జూలై 6th. దాని తర్వాత ఒకవేళ అక్కడ సీట్స్ ఇవ్వకుంటే అవి కూడా మనకు కొంచెం నష్టమే ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి. ఈ యొక్క ప్రీవియస్ ఇయర్ డిస్ప్లే లిస్ట్లో ఈ ర్యాంక్స్ ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ ర్యాంక్స్ లోపల ఉంటే మీరు సేఫ్ సైడ్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాంటాక్ట్ us ఆన్ ఇన్స్టాగ్రామ్.
ఇంకా ఆల్ ఇండియా కోటాలో స్టూడెంట్స్ ఒకవేళ మీరు ఒక 680 670 వచ్చి ఉంటే నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఆల్ ఇండియా కోటాలో ఉన్న బెస్ట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ కానీ ఎయిమ్స్ కానీ జిప్మర్ లాంటి మెడికల్ కాలేజ్ చూస్ చేసుకోండి. మన స్టేట్స్ నుంచి కూడా బాగానే 724 మెంబర్స్ వచ్చాయి. వాళ్ళందరూ జాయిన్ అవ్వండి. మీకు ఎయిమ్స్ మెడికల్ కాలేజ్లో సీట్స్ వస్తే ఆల్ ఇండియా కోటా కట్ ఆఫ్ ఈజీగా ఈ ఇయర్ 650 అబోవ్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మనకి ఆల్ ఇండియా లెవెల్లో చాలా కాంపిటీషన్ ఇంక్రీజ్ అయింది. మన స్టేట్స్లో కూడా ఇంక్రీజ్ అవుతుంది. కానీ ఆల్ ఇండియా లెవెల్ ఇంక్రీజ్ ఉంటుందా అనేది మనం స్టేట్ ర్యాంక్స్ వచ్చేంత వరకు చెప్పలేను. ఈ వీడియో నేను ఇంకా ఇప్పుడు స్టేట్ ర్యాంక్స్ రాలేదు, ఇంకా ఒక 10 days పట్టవచ్చు. నేను వీడియో అప్లోడ్ చేసే టైంకి July 4th ఉండవచ్చు డేట్. అండ్ ఫర్ ఎనీ డౌట్స్ మీరు కాంటాక్ట్ అస్ అండ్ మెడికోమస్టీ ఇన్స్టాగ్రామ్లో మీకు యొక్క కటాఫ్స్ గురించి కానీ మీ కౌన్సిలింగ్ రిలేటెడ్ ఎటువంటి డౌట్స్ కాంటాక్ట్ అవ్వండి. మా తరపు నుంచి మెడికోమస్టీ నుంచి మేము వీలైనంత వరకు మీకు గైడెన్స్ ప్రొవైడ్ చేస్తాము. మీరు చివరి రౌండ్ మీరు MBBS జాయిన్ అయ్యేంత వరకు మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మెడికోమస్టీలో కాంటాక్ట్ అయితే ప్రొవైడ్ చేస్తాము. ఇవి మీకు ప్రీవియస్ ఇయర్ ఫస్ట్ వచ్చిన డిస్ప్లే లిస్ట్లో ఏయూ రీజన్లో కటాఫ్ మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, మీకు యూజ్ అవుతుంది. అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది మేము పూర్తి సేఫ్ సైడ్ ఉన్నామా, దీనికన్నా ఒక 100 అబోవ్ ఉంటే మీకు బార్డర్ అనుకోవచ్చు, దీని లోపల ఉంటే మీరు ఆల్మోస్ట్ సేఫ్. ఇది మా నిట్మస్టీ నుంచి మీ యొక్క ఏయూ రీజన్కి SV రీజన్కి మరియు తెలంగాణ స్టేట్కి కూడా ప్రిపేర్ చేస్తున్నాం. అవి కూడా వీడియోస్ వస్తాయి. మళ్ళీ స్టేట్ ర్యాంక్స్ వచ్చిన తర్వాత మళ్ళీ మనం కటాఫ్ అనాలిసిస్ చేద్దాము. ఇవి ప్రీవియస్ ఇయర్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కాంటాక్ట్ అస్ మెడికోమస్టీ. మీకు ఏం డౌట్స్ ఉన్నా మెడికోమస్టీలో కాంటాక్ట్ అవ్వండి. ఇన్స్టాగ్రామ్లో ఫాలో, మీకు లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంటుంది. Thanks for watching the video. Please subscribe NEET Masti for more updates regarding the NEET counseling.